15 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేవాడు? జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే అప్పట్లో బైపోల్స్ కరెక్ట్గా ఈ సమ్మర్లోనే వచ్చినాయి 15 ఏళ్ల క్రితం. జగన్మోహన్ రెడ్డిని తొక్కేయటానికి, ఓడించడానికి టీడీపీ ఏం చేసింది? అప్పట్లో చాలా వీక్గా ఉంది టీడీపీ. కాంగ్రెస్ అంటే సంఖ్యాబలంగా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దాదాపు 16 మంది మంత్రులు, 30 మంది ప్రజాప్రతినిధులని కడప రణక్షేత్రంలో దింపి ఎలా బొక్కబోర్లా పడింది అనేది ఈ వీడియోలో చూడండి. నేను చెప్పింది ఎంత వాస్తవం అనేది కామెంట్ల రూపంలో పెట్టేసేయండి యథేచ్ఛగా. సరే, టీడీపీ అనుకూలురు, టీడీపీ ఫాలోయర్లు, టీడీపీ వాళ్ళకి ఈ వీడియో ఎటు నచ్చదు. ఎందుకంటే ఆనాటి ఆ పరాజయాల ఘోష తట్టుకోలేరు కాబట్టి. చూడండి వీడియోని. మిత్రులారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఎలాంటిది అంటే ఇప్పటి బచ్చాగాళ్ళకి తెలియంది. అప్పట్లో నిక్కర్లు లాగోలు వేసుకొని నోట్లో జీడిపప్పులు నవ్వులుకుంటూనో లేకపోతే బాదం పప్పు పిస్తా తింటూనో తిరిగే వాళ్ళకి తెలియనిది కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి చరిత్రలోకి గనక వెళ్ళి చూస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి యువతలో ఇంత ఆదరణ అనేది అర్థమవుతుంది. ఇదేదో ఊరికనే ఎలివేషన్లు మాత్రమే కాదు, అసలు 2011 సమయంలో అప్పట్లో పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత తక్కువ అంచనా వేశాయి. అట్లనే అతని కెరీర్ని, రాజకీయ జీవితాన్ని తొక్కేద్దామని ట్రై చేసింది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళము కాబట్టే జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా మారిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీరు కనుక 2011లో జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్స్కి ముందు ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఒక్కసారి కనుక ఆలోచిస్తే, ఈ పాత పత్రిక జమీన్ రైతు అనే ఒక పత్రిక ఇప్పటికీ, అంటే అప్పట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ దినాలు, ఆంధ్రజ్యోతులు, వాటిలో కూడా ఇంచుమించుగా ఇలాంటి రాతలే రాసేవి. పర్టికులర్గా మనం ఒక విషయం కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు కంటబడింది, మన ప్రేక్షకులతో, వ్యూవర్స్తో పంచుకోవాలనిపించింది. అది కడప ఉప ఎన్నిక రోజు రంగులు మారుతుంది, చిత్ర విచిత్ర రూపాలు సంతరించుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నిక కాంగ్రెస్కి చెలగాటంగా, జగన్కి ప్రాణ సంకటంగా మారుతున్నది. చూసారా, ఇక్కడ జగన్ తన ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి వరుసగా ఎమ్మెల్యేలు జారిపోయారు, ఎంపీలు జారిపోతున్నారు, ఎవరూ మిగలట్లేదు అన్నారు. ఇక్కడే మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేవాళ్ళు, రాయచోటి శ్రీకాంత్ రెడ్డికి ఏం చెప్పారు మీరందరూ వినే ఉంటారు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, ఇప్పుడు నువ్వు వచ్చి నాతో చేరితే నువ్వు ఇలానే తయారవ్వచ్చు, తర్వాత ఎప్పుడైనా వద్దుగానే అంటే నీతోనే నడుస్తాను అంటూ శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే వచ్చాడని చెప్పారు కదా. అలాంటి పరిస్థితుల్లో సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వీళ్ళిద్దరే ఓదార్పు యాత్రతో జగన్మోహన్ రెడ్డితోనే నడిచారు. అయితే సబ్బం హరి మాత్రం రాజీనామా చేయలేదు, మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం రాజీనామా చేశారు. ఈ పత్రికలోని ఈ యొక్క విషయాలు మీరు గమనించినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు, బై ఎలక్షన్ అనేది ఒక ప్రాణ సంకటంలా ఉంది. అదే కాంగ్రెస్ గనక గెలిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భూస్థాపితం అయిపోతాడు. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నట్లే ఖచ్చితంగా అలానే ఉండేదన్నమాట. ఢిల్లీ అడ్డుకోవాలంటే ఇది సమస్య ఏమీ కాదంట, కానీ జగన్ అడ్డుకోవాలంటే ఖజానా నుంచి కొంతైనా ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అస్సలు పైసా అవినీతి ముట్టని వ్యక్తిగా ఈ పత్రిక కథనం ప్రకారం అప్పట్లో ప్రజల్లోకి అలా కలరింగ్ వెళ్ళాలని కోరుకుంది. ఓట్లు వేసే సంస్కృతి ఉంది కాబట్టి ఏది డబ్బు తీసుకొని గ్యారంటీగా ఓట్లు పడతాయని అభ్యర్థుల ఆశట. జగన్కి మిగిలింది ముగ్గురే అని చెప్తూ ఈయన ఏం చెప్తాడంటే, కడప జిల్లాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేల్లో పార్టీ బహిష్కారానికి భయపడకుండా కూడా ఒకరొక్కరు మొత్తము 5 ఉంటే చివరికి మిగిలింది ముగ్గురే అని బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ గారు, ఆవిడ రాజకీయంగా అనామకురాలట. జగనే ఆమెను ఎంపిక చేస్తే చివరికి ఇలా జరిగిందేమిటి అని
రకరకాలుగా. అంటే అసలు జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఉండరు, తన తండ్రికి అంటే బద్వేల్ ఎమ్మెల్యే తండ్రికి చెప్పి టికెట్ ఇప్పిస్తే నాయన రాజకీయాల్లోకి తెచ్చిన మనిషి నన్ను వదిలిపోవడానికి వీల్లేదని జగన్ గారు శాసించారట. ఇది ఈ పత్రిక సారాంశం. ఆవిడ భయానికి అణిగిమణిగి ఉంటే అప్పట్లో డిఎల్ రవీంద్రారెడ్డి గారు పోటీ చేశారు విజయమ్మ గారి మీద. అట్లానే వివేకానంద రెడ్డి గారు, వీళ్ళు అందరూ పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కి టీడీపీకి డిపాజిట్లు దక్కలేదు. డిపాజిట్లు దక్కకపోవటం అంటే ఏంటనేది ఇంత సింపుల్గా చేయగలడా ఈ వ్యక్తి అనిపించింది అప్పుడు ఆ బై ఎలక్షన్స్లో. కాంగ్రెస్ టీడీపీ ఈ రెండు పార్టీలకి పోటీ చేసిన ప్రతి చోట అప్పట్లో అసలు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకున్న వాళ్ళే లేరు. అంత ఘోర పరాజయంలో రాజశేఖర రెడ్డి గారు కొట్టిన దెబ్బలు 2004, 2009లో ఆ కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన తర్వాత కానీ, రాష్ట్ర విభజన అనేది జరిగిన తర్వాత కానీ, ఏది విభజనకి నిర్ణయం జరిగిన తర్వాత కానీ అటు కేసీఆర్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ కోలుకోలేకపోయారు. ఒక వ్యక్తి మరణం రెండు పార్టీలకు జీవం పోసింది అంటే అది టీడీపీ టీఆర్ఎస్కే. ఇది ఎవడు అవునన్నా కాదన్నా కాదనలేని సత్యం. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే అప్పట్లో కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను కూడా డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాంగ్రెస్ వైపు లాక్కోగలిగారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, సాయి ప్రతాప్ అనే రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్గా చెప్తారు. అప్పుడు ఆయన కూడా జగన్ నుంచి ఇద్దరు ఎస్సీ వర్గాల నుంచి వెనక్కి లాగి కాంగ్రెస్ పక్కన నిలబెట్టడం అనేది జగన్కి నైతికంగా దెబ్బతీయడానికి పనికి వస్తుందని డిఎల్ రవీంద్రారెడ్డి గారు వ్యూహం రచించారట. అప్పట్లో ఆ వార్తలని మేము సరదాగా చదువుకునేవాళ్ళం. ఇంకా అద్భుతమైన ఆ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది, డిఎల్ రవీంద్రారెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ, మీరు ఇప్పుడు ఎవరి దగ్గరైతే చేరదామనుకుంటున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకే వెళ్తాడు. మీరు ఆయనతో ఉంటే మీకు అదే గతి పడుతుంది. ఆయన మీద లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలని విదేశాలకు పంపించి, ఇప్పటికీ అదే ప్రచారం కదా, కంపెనీల్లో పెట్టుబడులుగా తిరిగి ప్రప్పించే ప్రక్రియలో ఆర్థిక నేర చట్టాలను అతిక్రమించాడు. అతన్ని ఎన్నికలు అయిపోగానే కేసులు పెట్టేసి లోపల నెడతాము అనే ఇదిలో ప్రచారం జరిగిందట. ఇది ఖచ్చితంగా నిజంగానే 2011 ఏప్రిల్ 11 నాటి పత్రిక. ఏమి 2026 మార్చి 5వ తారీఖు ఒక వ్యక్తి ఇలా మాట్లాడతాడు అని చెప్పేసి ముందస్తుగా ప్రింట్ చేసింది అయితే కాదు కదా. అలా అప్పట్లోనే ఆయన మీద ఒక కుట్ర ప్రకారం జైలుకి పంపించారు అన్నది ఎవడు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. దీంతో అప్పుడేం జరిగింది అంటే, ఇంకా ఈ పత్రికల్లోనే ఉన్నటువంటి వార్తలు చూడండి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి ఒక ఎన్నిక కోసం ఒక్కొక్క నియోజకవర్గంలో ఆయన్ని తిరగమని చెప్తే, నేను ఎవడో గెలుపు కోసం నేను తిరగడం అంటే అంత శ్రమ నేనెందుకు పడాలా, అసలు దీంతో నాకు కొత్తగా వచ్చేదేంటి, ఒకవేళ కనుక ఓటమి ఎదురైతే అదే జరిగింది కూడా, తన ఈగో దెబ్బతిపోతుందని బాధపడుతున్నారని ఈ పత్రిక రాసింది. అంటే అప్పట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, ఇంకా ఆయనకు తోకలాగా పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ పెట్టడంతోనే ఫెయిల్ అవటంతో వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటున్నాడు. అప్పటికి 2011కి లాంఛనప్రాయంగా 1-2 సభల్లో నేను ప్రసంగిస్తాను అంటే డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాత్రం వెళ్ళదేత. ఇది ఒక రకమైనది. అయితే అప్పట్లో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన గురించి ఈ పత్రిక ఏం రాసిందంటే, కడప ఎక్కడైతే కాంగ్రెస్కి చెలగాటం మళ్ళీ జగన్కి ప్రాణ సంకటం అనే హెడ్డింగ్ పెట్టిందో అదే పత్రిక మళ్ళీ లోపల కడప ఉప ఎన్నికలు సీఎం కిరణ్కి అగ్ని పరీక్షలాగా మారాయనుకుంటూ పెట్టింది. కడపలో జగన్ని నిలువరించే బాధ్యత కిరణ్దేనని అధిష్టాన పెద్దలు అంటున్నారు. ప్రతి వ్యూహము, ఎన్నికల కొనుగోలు తదితర వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలని ఢిల్లీ పెద్దలు వర్తమానం పంపించారట. ఢిల్లీకి పిలిపించుకొని కడప ఉప ఎన్నికల వ్యూహం తీసుకున్న చర్యలు కూడా చర్చించి, మీరు కనుక జగన్నే ఓడించగలిగితే వచ్చే సాధారణ ఎన్నికల వరకు కిరణ్ ప్రభుత్వానికి డోకా ఉండదు. ఇదే ఈ తీర్పులే మొదటి నుంచి కూడా. అయితే కాంగ్రెస్ కనుక బోల్తా పెడితే మాత్రం కిరణ్ స్థానంలో 4వ కృష్ణుడు సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం లేకపోలేదని గాంధీ భవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. నిజమే మరి అన్నంత పని చేసేదే కానీ రామనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బొత్స సత్యనారాయణ గారు,
వీళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మమ్మల్నే చేయాలి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి లాబింగ్ చేసిన మాట నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి 2011లో సాధించినటువంటి అద్భుత విజయానికి ముందు జరిగినటువంటి ఒక ప్రచారం. ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా సరే, ఎవరైనా సరే ప్రజాభిమానం ముందు ఎలా తల దించుకొని వెనక్కి వెళ్ళిపోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయం. మీరు అసెంబ్లీలో వినే ఉంటారు. ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. మీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. ఈ జీవితంలో ఏ రోజు వారి మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. ఇదే అచ్చెన్నాయుడు గారిని ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎలా రిటార్టుల మీద రిటార్టులు, కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన నా మెజారిటీని సాధించలేరు, నేను ఎక్కడ చదివిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటూ ఒక ఇచ్చిన సౌండ్, ఆ జగన్ ఇచ్చినటువంటి సౌండ్, రీసౌండ్ ఇప్పటికీ చాలామందికి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలోనో మండలంలోనో లేకపోవడంతో వీళ్ళు ప్రతిపక్ష నేత లేని చోట తమ వాయిస్ని సమర్థవంతంగా వినిపించుకోగలుగుతున్నారు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి భిక్షతోనే ఎమ్మెల్యేనయ్యాను, ఎంపీనయ్యాను అని చెప్పుకునే వాళ్ళలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రథములు. ఆయన అధిష్టానం ఉండవల్లికి, జగన్పై ఎదురుదాడికి ఉండవల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అసలు అటు మాట్లాడాలా వద్దా అనేది కూడా అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ అంటే సోనియా గాంధీ వాళ్ళు ఎలా రిమోట్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారో అర్థమవుతుంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా ప్రియాంక వీళ్ళందరూ అప్పట్లో వైఎస్ఆర్ మీద ఛార్జ్షీట్లో పేర్లు పెట్టాలని తాము ఎప్పుడూ ఆదేశించలేదు అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు. కానీ ఇన్నేళ్ళు 2011 నుంచి జైల్లో పడతాడు, వేస్తారు అని చెప్పి జైల్లో వేసిన తర్వాత కూడా ఎప్పుడు చెప్పని సత్యం 24లో ఎందుకు చెప్పారయ్యా అంటే ఆయన క్రేజ్ని అర్థం చేసుకున్నారు కాబట్టి. వారి బిడ్డగా షర్మిలని కాస్తైనా తమ పంచన చేర్చుకుంటే ఓట్ల శాతం పెరుగుతుందని. బట్ ఆవిడేం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మైమరిచిపోతున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ బలానికి ఆవిడకి బలం కాకపోగా బలహీనంగా మారుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒంటరిగా సాధించిన విజయం. ప్రతివాడు విమర్శిస్తాడు తండ్రిని అడ్డం పెట్టుకుని అని. తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడే తప్పితే అది కూడా సొంతంగా పార్టీ పెట్టుకొని, అంతకుముందు కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినా కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా కాస్త మాత్రమే ఆయన బయటికి వచ్చిన చరిత్ర కనపడింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మాత్రమే జగన్ అనే పేరు రాష్ట్రం మొత్తం ఓదార్పు యాత్ర రూపంలో రీసౌండ్ ఇచ్చింది. ఇది అతను సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్న వాళ్ళకే అతని సత్తా ఏంటి అనేది అర్థమవుతుంది. అంతేకాని తాత, తండ్రులు, అన్నలు, బావమరుదులు వీళ్ళందరినీ పెట్టుకొని మనం చేసే పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో పోల్చుకున్నప్పుడు కనీసం 10 రెట్లు తేడా గమనించవచ్చు. అప్పటికే మనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీల తరపున నాయకులు చేసే పాదయాత్రలకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి పోలిక ఎలా? జగన్ ఈ రోజుకి బయటికి వస్తే ఎందుకు జనం అలా విరగబడతారంటే, ఆ రోజున 2011లో కడప ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఎలా అయితే ఆకర్షించిందో అదే హోరు, అదే జోరు. ఓటములు, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పనిచేయవు అతని అభిమాన జనానికి అంటే ఇవే కారణాలు. ఇలాంటివి ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ వీళ్ళందరికీ ఒకటే విద్య, మనకి నచ్చని వాడిని ఎవడైనా పొగిడితే వాడు వైరువగ్రవాడు అంటాం,
అలానే అవతలివాడు విసిరే డబ్బుల కోసం అమ్ముడయ్యారని, ఆ డబ్బులతోనే ఆ పార్టీ పెట్టారని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేసి ఆనందపడుతూ ఉంటారు తప్పితే ఇక్కడ వెన్నపూస ముద్దపప్పు లాంటి ఎవరు పర్ఫెక్ట్ బాడీ పర్ఫెక్ట్ అబ్జర్బర్లు లేరన్నది సుస్పష్టం. అందువల్లనే మనము ఎంత ఘన విజయం సాధించినా జనంలో ఆ ఉత్సాహము ఈవీఎంల రూపంలో వ్యక్తమై ఉండొచ్చు, కానీ ఇక్కడ పరాజితుడికి ఇంత అద్భుతమైన జననీరాజనం డబ్బులతోనే వచ్చాయి అంటారు. మళ్ళీ డబ్బులతోనే వచ్చేటట్లయితే మనమేం డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటున్నామా? గెలుపోవటములే ప్రజాభిమానానికి తార్కాణాలైతే ప్రతిసారి ప్రతి పార్టీతో అంటకాగే ఒక పార్టీకి ప్రజాభిమానం ఉన్నట్లా లేనట్లా ఇది తేల్చుకోవాలి.